హాయ్ హలో నేను మీ సురేష్ పిఎస్ఎన్ ఎస్టేట్స్. ఈరోజు ఈ డిటిసిపి అంటే ఏంటి, హెచ్ఎండి అంటే ఏంటి, మరి ప్లాట్స్ ఎక్కడ కొంటే బాగుంటుంది, ఏ విధంగా కొంటే బాగుంటుంది, అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనే అంశాలపై చిన్న క్లారిటీ ఇస్తాను. సో పిఎస్ఎన్ ఎస్టేట్స్ మీకు అందిస్తుంది ప్రాఫిటబుల్ ల్యాండ్స్. అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు బాగుంటుంది అని ఒక అంశంపై మా టీం బాగా చర్చించి కస్టమర్లకు ఏ విధమైన లాభాలు తీసుకురావాలని ఆలోచించి అలాంటి ప్రాజెక్ట్స్ని మీ పిఎస్ఆర్ ఎస్టేట్స్ అందిస్తుంది. సో హెచ్ఎండి దగ్గరికి వస్తాం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్క లేఅవుట్ కూడా హెచ్ఎండి లిమిట్స్కి వస్తుంది. అందుకే హెచ్ఎండిఏ లిమిట్స్ అంటారు. హెచ్ఎండిఏ లేఅవుట్స్ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. సో అది హైదరాబాద్ లిమిట్స్లో ఉంటుంది. నాన్ హైదరాబాద్ లిమిట్స్లో ఏదైతే వస్తుందో దాన్ని డిటిసిపి అంటారు. సో రెండింటిలో వేరియేషన్స్ అయితే ఏమి ఉండవు. డిటిసిపి అండ్ హెచ్ఎండిఏ సేమ్ ప్రొసీజర్స్ అన్నీ ఒకలాగే ఉంటాయి. రీజన్ డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అథారిటీ కింద వస్తుంది డిటిసిపి. సో డిటిసిపిలోకి వెళ్తే మీకు విలేజ్ ఏదైతే అటాచ్ అయి ఉంటుందో మున్సిపాలిటీస్, కొన్ని మున్సిపాలిటీస్ కూడా డిటిసిపి లేఅవుట్స్ ఉంటాయి. సో అటువంటి వాటిల్లో డిటిసిపి లేఅవుట్స్ అంటారు. సో అది కూడా గవర్నమెంట్ అప్రూవలే, ఇది కూడా గవర్నమెంట్ అప్రూవలే. సో రెండింటికి డిఫరెంట్ ఏంటి, సిటీ అండర్లో ఉన్నది, సిటీ అవుట్స్కట్స్ ఉన్నది, ఇది తేడా ఉంటుంది. సో దీన్ని అబ్జర్వ్ చేయగలిగితే ఈజీగా ఇన్వెస్టర్స్ చాలా మంచి లొకాలిటీలో ఈ రెండింటిలో మీరు ఇన్వెస్ట్ చేయగలరు. సో చాలామంది అనుకుంటూ ఉంటారు డిటిసిపిలో కొంటే తక్కువ వస్తుంది, హెచ్ఎండిలో కొంటే ఎక్కువ వస్తుందని. ఎక్కడ ఉండాల్సింది అక్కడే ఉంటుందండి. అది చాలా రాంగ్, ఆలోచించడం చాలా తప్పు. ఎందుకంటే మీ బడ్జెట్ని బట్టి మీకు ల్యాండ్ దొరుకుతుంది, ఇది అందరూ గ్రహించాలి. ఎందుకంటే మీరు లిమిట్స్లో ఉంటే, హెచ్ఎండి లిమిట్స్లో ఉంటే ఎంత బడ్జెట్ పెట్టాలి, డిటిసిపి లిమిట్స్లో ఉంటే ఎంత బడ్జెట్ పెట్టాలి, ఇంకా ఫామ్ ల్యాండ్ బేసిస్కి వెళ్తే అక్కడ ఎంత బడ్జెట్ పెట్టాలనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన బడ్జెట్ని తగ్గట్టుగా మనకు ల్యాండ్ అవైలబిలిటీ ఇక్కడ తెలంగాణలో దొరుకుతుంది. ఎక్కడైనా చూడండి, మీకు సిటీస్లో ఉంటే ఒకలా ఉంటుంది, సిటీ అవుట్స్కట్స్కి వెళ్తే ఒకలా ఉంటుంది, ఇంకా కొంచెం లాంగ్కి వెళ్తే ఇంకోలా ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే ల్యాండ్ అప్రిషియేషన్స్ ఎప్పుడు పెరుగుతాయంటే మీకు అక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎక్కువ జరిగినప్పుడే. సో సిటీలో ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి మీకు కాస్టింగ్ ఎక్కువ ఉంది. సిటీ సరౌండింగ్స్ లైక్ రింగ్ రోడ్ లాగా అలాంటి ప్రదేశాలకు వెళ్తే కొంచెం తగ్గుతుంది, ఇంకా కొంచెం దూరం వెళ్తే ఇంకా కొంచెం తగ్గుతుంది, ఇంకా లాంగ్ వెళ్తే తగ్గుతుంది. ఇలా కొన్ని సిటీస్ ఉన్నాయి. మనం చూసుకుంటే వరంగల్ కానీ, హనుమకొండ అంత సైడ్ చూసుకున్నా కానీ, మీకు యాదగిరిగుట్ట సైడ్ కానీ, లేదంటే భద్రాచలం, ఖమ్మం, విజయవాడ, సూర్యాపేట్, ఇటువంటి సిటీస్ తీసుకుంటే మీకు అక్కడ కాస్ట్ హైదరాబాద్లో ఉండే సరౌండింగ్స్ కాస్ట్ కూడా ఈక్వల్గా ఉంటుంది. సో అందుకనే చెప్తాను, మీరు ఎప్పుడు కూడా దూరం చూడకండి, ప్రాఫిట్స్ చూడండి. ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కసారి కూడా ఆలోచించవలసింది నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది నెక్స్ట్ 5 ఇయర్స్కి. 5 ఇయర్స్ లిమిట్ అనేది మినిమం ప్లాటింగ్ ఉంటుంది. ప్రతి చోట డిటిసిపిలో ఇన్వెస్ట్ చేయండి, హెచ్ఎండిలో ఇన్వెస్ట్ చేయండి, నెక్స్ట్ 5 ఇయర్స్ రైజింగ్ ఏంటి చూడండి. ఎందుకంటే మనకు చూడాల్సిందంటే కంపెనీస్ చూడాలి, ఇక్కడ ఏం కంపెనీస్ వస్తున్నాయి, ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి, దానివల్ల రేపు పొద్దున్న ల్యాండ్ రేషియో ఎలా ఉంటుంది, ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, పబ్లిక్ పెరిగినప్పుడు అక్కడ కంపెనీస్ ఏ విధంగా వస్తాయి, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏమి వస్తున్నాయి, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఒక కస్టమర్గా మీకు ఉంటుంది. సో అందుకని ల్యాండ్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడండి, డెవలపర్స్ ఎవరో చెక్ చేయండి. సో ఆ కంపెనీస్ ఏ విధమైన డెవలప్మెంట్స్ ఇస్తున్నాయో ఇవి కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకోవడం చాలా జాగ్రత్తగా, చాలా అవసరం కూడా. సో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు డిటిసిపి అయినా హెచ్ఎండి అయినా పర్లేదు, ధైర్యంగా ఇన్వెస్ట్ చేయొచ్చు.